సో ప్రతి టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని దాంతో ప్రయాణం చేస్తే ఇది వాల్యూ యాడెడ్ మనీ. కేబుల్ టీవీ వ్యాపారానికి ఇంకొక మనీ యాడ్ అవుతూనే కాకుండా సబ్స్క్రైబర్ మీ దగ్గర ఉంటాడు. ఎప్పుడైతే సబ్స్క్రైబర్ని మీరు మీ దగ్గర ఉంచుకొని సర్వీసులు ఇవ్వగలిగామో ఇవన్నీ కూడా మనకి ఒక మంచి పరిణామాన్ని తీసుకొస్తాయి. ఆ కేబుల్ టీవీ అంటే ఒక కేబుల్ ఈ ఛానల్స్ చూపించడం అనేది ఇప్పుడు ఇక అదంతా నెమ్మదిగా కనుమరుగైపోతుంది. ఎందుకంటే మీరు నేను ఇంట్లో అందరూ కూడా టీవీ ఆన్ చేసి చూడడం మానేసి టీవీ ఆన్లోనే ఉండగానే మనం సెల్ ఫోన్ చూస్తూ మొదలెడుతున్నాం. సో ఈ మారిన వైఖరిని బట్టే మనం ముందుకెళ్ళకపోతే ఇక ఈ ఇండస్ట్రీ నెమ్మదిగా కొత్త దారులు వెళ్తున్నది కాబట్టి ఇంకేం కొత్తగా వస్తున్నాయి అనేదాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తే మనం ఇంకా మరికొద్ది రోజులు మరికొన్ని సంవత్సరాలు, ఎందుకంటే 30 years అయిపోయిందంటే అందరూ ఆల్మోస్ట్ నాతో ఉన్న వాళ్ళందరికీ 60 దగ్గరికి వచ్చేసి ఉంటారు. ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇండస్ట్రీని, ఎందుకంటే వాళ్ళ జనరేషన్లో ఎవరు కూడా దీని జోలికి రారు. ఈ పడ్డాల కష్టాలు వేరు, చాలా హార్డ్ వర్క్ నుంచి వచ్చారు. ఇప్పుడు కొంతగా హార్డ్ వర్క్ తగ్గింది, సిస్టమ్స్ పెరిగినాయి. అందుకే గతంలో మనం వాచో యాప్ చేసిన సరైన కమ్యూనికేషన్స్ ఒక ప్రాపర్ ఇది లేకపోవడం వల్ల మనం ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద జర్నీ చేయలేదు. ఇప్పుడు అట్లాగే జీ వాళ్ళు డిష్ టీవీ, సో అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా డిష్లకు వెళ్తున్నప్పుడు లేదా డిష్కి వెళ్ళిపోయి స్టక్ అయినా కూడా మనం ఆ సబ్స్క్రైబర్ని మన వైపు లాపుకోవడానికి వచ్చిన సిస్టమ్ ఏది డిష్ టీవీని మనం ఇంట్రడ్యూస్ చేయడం. అది ఎలా ఏంటి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే వాచో, సో కంటెంట్ ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, శ్రమ లేదు. మీరు ఇంటి దగ్గర కూర్చుని టీవీని యాక్టివేట్ చేసుకునే టెక్నాలజీయే మనం ఈ వాచో యాప్ ద్వారా ఛానల్స్ని ఓటీటీ కంటెంట్ని ప్రేక్షకులకి ఎటువంటి కేబుల్ కూడా అక్కర్లా. అయితే దానికి ఇంటర్నెట్ అనుసంధానం అయి ఉండాలి. ఆ ఇంటర్నెట్ కూడా మనమే ఇచ్చుంటే 2 విధాలు కూడా మనకు ఫలితాలు వస్తాయనేది